వెల్కమ్ టు నమో వారాహి ట్రావెల్స్. నేను సిటిని. ఈరోజు నేను మీకు మరొక పంచభూత లింగాల్లోని పుణ్యక్షేత్రం గురించి చెప్తాను. అదేంటంటే అరుణాచలేశ్వర టెంపుల్ తిరువన్నామలై. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం పంచభూత స్థలాల్లో అగ్నితత్వాన్ని సూచించే పవిత్ర క్షేత్రం. ఇక్కడ భగవాన్ శివుడు అరుణాచలేశ్వరుడుగా, అమ్మవారు ఉన్నామలై అమ్మన్గా దర్శనమిస్తారు. అరుణాచల కొండని స్వయంగా శివుని రూపంగా భావిస్తారు. పురాణ కథనం ప్రకారం బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్ని స్వరూపమే అరుణాచలంగా వెలసిందని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం అగ్నితత్వానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో 9 గోపురాలు ఉన్నాయి. రాజగోపురం సుమారు 217 అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిలుస్తుంది. ప్రతి పౌర్ణమి రోజున 16 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడంతో ఎంతో పవిత్రంగా భావిస్తారు. దాన్ని గిరివలమని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపోత్సవంలో అరుణాచల కొండ శిఖరంపై మహాదీపం వెలిగించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. అది శివుడి అనంత అగ్ని స్వరూపాన్ని సూచిస్తుంది. మహర్షి రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేయడంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మొత్తానికి తిరువన్నామలై అనేది కేవలం ఆలయం కాదు, శివుని అగ్ని మహిమను ప్రత్యక్షంగా అనుభవించే దివ్యక్షేత్రం. కాబట్టి ప్రతి పౌర్ణమికి మన నమో వారాహి ట్రావెల్స్లో కార్ బుక్ చేసుకొని అరుణాచలం వెళ్దాం.